अरे वो तो डरपोके रे, मेरे सामने आने को बोल। वो कब आना रे मेरे सामने? సత్తి పేల్వాన్ ఎక్కడరా? నాకు తెలీదు భయ్యా, నాకు తెలీదు. విరాకి తెలుసు. నన్నేం పీకలేక రౌడీజం ఆడపిల్ల మీద చూపిస్తారా? చేత కాని చెత్త నా కొడకల్లారా. ఎవరు చేసి ఉంటారు? వీడిని హత్య చేసే అవసరం పాండు మనుషులకు తప్ప వేరే ఎవరికీ అవకాశం లేదు సార్. ఎందుకని? రెండు గ్రూపుల మధ్య కొంతకాలంగా గ్యాంగ్ వార్స్ నడుస్తున్నాయి సార్. రీసెంట్గా పాండు అటాక్ చేసిన తర్వాత ఈ సత్తి పైలోని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు సార్. అంటే పాండు అటాక్ చేశాడా? పాండు ప్లాన్ చేస్తాడు సార్, కానీ అటాక్ వాడు రైట్ హ్యాండ్ చేస్తాడు. ఎవడాడు? శంకర్. This guy seems to be very dangerous. Yes sir. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. చెప్పండి సార్, ఏంటి సంగతులు? 10 ఏళ్ల క్రితం పాయికరాపేటలో నేను కొట్టుడు కొట్టిన ఆ గుట్కా పాండు బాగా డెవలప్ అయినట్టున్నాడు. అది 10 ఏళ్ల క్రితం సార్. అప్పుడు గుట్కా పాండు, ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే పాండు. అది సరే కానీ ఎందుకు పిలిచారు? నీ గ్యాంగ్లో నీ రైట్ అయిన శంకర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. శంకర్ చాలా మంచివాడు. వాడు నా తమ్ముళ్ళు లాంటివాడు. ఒక అమ్మాయి ప్రేమ కోసం వాడు రౌడీజం మానేశాడు. మీరు చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీరు, తను చూస్తే గ్యాంగ్స్టరు. మీ ఇద్దరికి స్నేహం ఎలా కుదిరింది? నేనేమి దేశ ప్రధాని కాదు, వాడేమి దావుద్ ఇబ్రహీం కాదు. మా ఇద్దరి మధ్య స్నేహం కుదరకపోవడానికి ఆకలేసి అన్నం అడిగితే అరచేతి మీద వాత పెట్టి దొంగ అని ముద్ర వేసిన మూర్ఖపు ప్రజలున్న ఈ సమాజం బలమున్నోడి సంకనాకుతుంది, బలుపున్నోడికి సలాం కొడుతుందని తెలుసుకున్న నా స్నేహితుడించుకున్న మార్గం రౌడీయిజం. మీ అందరికీ తెలిసిన శంకర్ ఓ గ్యాంగ్స్టర్, కానీ నాకు మాత్రమే తెలిసిన శంకర్ ఓ సెన్సిటివ్ లవర్. నేను ప్రేమిస్తున్నాను. అమ్మ ఎవరో తెలీదు, నాన్నని చూడలేదు, నాకు ప్రేమించడం చేత కాదు. ప్రాణాలు తీసే నాకు ప్రేమించే హక్కు లేదు. అయినా ప్రేమించడం ఇష్టం లేదు, ఆ ఉద్దేశం కూడా లేదు. మనం ఇష్టపడితే అది ఏకాంతం, మనం భరించలేకపోతే అది ఒంటరితనం. నన్నెవరైనా ఏదైనా చేస్తారని భయపడుతున్నావా? అయితే నేనంటే ఇష్టమే. ప్రపోజ్ చేస్తుంటే వెళ్ళిపోతున్నావేరా సచ్చినాడా? చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ, చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల, మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. నాకుండే కదలికలో
తప్పు చేశావు శంకర్. నీ వైపు ఒక్కరే, నా వైపు నలుగురు. లెక్క తేడా వచ్చింది. వస్తాను శంకర్. ఈసారి వస్తే తట్టుకోలేవు. ఒక్క తలకాయతో అన్నిటికీ సమాధానం చెప్తావు. సారా 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 అలా అన్యాయంగా ఆడపిల్లని కూడా చూడకుండా పీక కోసి కప్పెట్టేశారు సార్. శంకర్ ఎవరిని వదలడు. ఊచుకోతే మీకు దమ్ముంటే పట్టుకోండి. చెప్తే వదిలేస్తాను, చెప్తే వదిలేస్తాను అనలేదు, చెప్పకపోతే చంపేస్తాను. చెప్పండి మిస్ బిందు, నన్ను కలవడానికి గల కారణం? హాయ్ సార్, ఐఎమ్ బిందు, వై న్యూస్ రిపోర్టర్. యాక్చువల్లీ నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నా బైక్ పాడైంది. ప్లీజ్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? అతను చాలా ఫెమిలియర్ ఫేస్ అనిపించి మా ఛానల్ వీడియో రషెస్ కొన్ని పరిశీలించగా తను పాండు రైట్ హ్యాండ్ శంకర్ అని రియలైజ్ అయ్యాను. ఏంటి సార్ అంత మూడిగా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒక చావును దగ్గరగా చూసి వస్తున్నాను. ఓ ఐఎమ్ సారీ సార్. మీరు మూడౌట్లో ఉండగా నేను ఏదేదో వాగేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇంకొక చావును చూడడానికి వెళ్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ బిందు. మై రెస్పాన్సిబిలిటీ సార్. థ్యాంక్ యూ. అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా సార్? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. రే, తెలియక చేస్తే పొరపాటు అంటారు, తప్పక చేసినా తప్పు అంటారు, తెలిసి తెలిసి చేస్తే పాపం అంటారా? రే, నీకు లెక్కలొస్తే లెక్క పెట్టుకో, లేచిపోయే తలకాయలు లెక్క పెట్టుకో, నీ చావుకి రోజులు లెక్క పెట్టుకో. ఆహా, అయితే నా లెక్క నీతోనే మొదలు పెడతాను. మొక్కను నాటడం అవసరం, చెట్టు నరకటం స్వార్థం. గాలినిస్తుందని, పెరిగితే నీడనిస్తుందని మొక్కను నాటడం అవసరం. అదే చెట్టు పెరిగి మనకు లక్షలు తెచ్చి పెడుతుందంటే ముక్కలుగా నరికేయటం మన స్వార్థం. ఏమో అన్న, నాకేం అర్థం కాలేదు. బిర్యానీలు బుక్కటం కాదురా, కాస్త బుర్రవాడండి. శంకరగాడిని తయారు చేయటం అవసరం. నా అవసరం కోసం వాడిని వాడుకోవటం స్వార్థం. నాకు ఉపయోగపడిన వాడిని ఉపయోగపడేలా చేసుకోవటమేరా రాజకీయం. ఇందులో నా తప్పేమీ లేదు శంకర్, అంత పాండేనే చేశాడు. ప్లీజ్ నన్ను వదిలే శంకర్. ప్లాన్ చేసినోడి కన్నా పాలు పంచుకున్నోడికే పాపం ఎక్కువ. ఇది ప్రాయశ్చిత్తం టైం కాదు, పైకి పోయే టైం. నమ్మినోడే నరకాసురుడని తెలిసినప్పుడు అన్ని నరకడానికి నరాల్లో నెత్తురు ఉడికిపోతుంది. నా అనేవాళ్ళు లేని ఈ జీవితానికి
అర్థం చెప్పడానికి వచ్చిన నా వాళ్ళని చంపిన నిన్ను వదలను పాండు. నీ కుట్రతో మొదలైన యుద్ధం నా ప్రతీకారంతో ముగుస్తుంది. వస్తున్నాను పాండు, సిద్ధంగా ఉండు.